హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు రెసిపీ ఏంటంటే తెలుగువారికి ఎంతో ఇష్టమైన సున్నుండలు. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేయండి. మినపప్పు తీసుకొని సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని నిదానంగా వేపుకుంటూ ఉండాలండి. కొంచెం ఓపికగా వేపుకోవాలి, హైలో పెట్టి వేపకూడదు, మాడిపోతాయి. ఒక 20 మినిట్స్ 25 మినిట్స్లో వేగిపోతుంది. అప్పటి వరకు మనం జాగ్రత్తగా వేపుకుంటే వేగిపోతాయి. ఇప్పుడు మినపప్పు వేగిన తర్వాత కొంచెం బియ్యం వేస్తున్నానండి. మనం తినేటప్పుడు నోటికి ఖర్చుకోకుండా పంటికి అతుక్కోకుండా ఉంటుంది. బియ్యం బాగా మరీ వేపొద్దు. మినపప్పు వేగిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వేపేసి దింపేసుకోవాలి. మరి బియ్యం మాడకూడదు. ఇప్పుడు ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకుంటున్నానండి. ఒక పావు కేజీ నెయ్యి తీసుకుంటున్నానండి. పావు కేజీ నెయ్యి తీసుకొని బాగా మరిగించాలి, బాగా కరిగిపోవాలి నెయ్యి అంతా. ఇప్పుడు మనం వేపుకున్న మినపప్పు అంతా ఒక మిక్సీ జార్లో వేసుకొని 3 ఇలాచీ వేస్తున్నానండి. దాంట్లోనే వేసి మిక్సీ పట్టేస్తే ఇలాచీ కూడా వాటితో పాటే బాగా మెత్తగా పౌడర్ అయిపోతుంది. ఇప్పుడు అది మిక్సీ పట్టేసాను. ఒక గిన్నెలో వేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మినపప్పు అంతా ఆ పౌడర్ అంతా కలిసేటట్టు బాగా మెత్తగా కలుపుకోవాలండి. బెల్లం అంతా ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తం మిక్స్ అయిపోవాలి, బాగా కలపాలి. చూడండి, నిదానంగా ఓపికగా కలుపుకోవాలండి. అట్లా కలిపిన తర్వాత మనం కరగబెట్టుకున్న నెయ్యి వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోవాలండి. అప్పుడే చేయి పెట్టద్దు, కాలుతుంది. కొంచెం స్పూన్తో కానీ గంటితో కానీ అట్లా కొంచెం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి, లేకపోతే చేయి కాలుతుంది. అట్లా వేడివేడిగా ఉన్న నెయ్యి పోయడం వల్ల బెల్లం బాగా కరిగిపోయి మనకు ఉండ చుట్టుకోవడానికి సులువుగా ఉంటుందండి. చూడండి, కొంచెం కొంచెం నెయ్యి బెల్లం చూసుకొని కలుపుకుంటూ ఉంటే మనకి బెల్లం ఎక్కువ అవ్వకుండా నెయ్యి ఎక్కువ అవ్వకుండా బాగా మీడియంగా బాగా సరిపోతుంది పర్ఫెక్ట్గా. అట్లా కొంచెం కొంచెం వేసి కలుపుకుంటూ ఉంటే ఉండ పర్ఫెక్ట్గా ఎప్పుడు వస్తుందో అప్పుడు స్టాప్ చేసేసి ఇంకా కరెక్ట్గా మనం ఉండలు చేసేసుకోవచ్చు. మిక్స్ చేసుకోవాలి మొత్తం. చూడండి, ఉండ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సున్నుండ. ఇట్లా అప్పుడప్పుడు తింటే చాలా బలం అండి సున్నుండలు. పిల్లలకి రోజుకొకటి కానీ, ఉదయం ఎర్లీ మార్నింగ్ కానీ, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి కానీ, వచ్చిన తర్వాత ఒకటి కానీ ఇచ్చామంటే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. లేడీస్ కూడా నడుముల నొప్పులు రాకుండా, అట్లా తొందరగా పెయిన్స్ వస్తుంటాయి కదా, అట్లా పెయిన్స్ కంట్రోల్ అవుతాయి ఇలాంటి బలమైన ఆహారం తింటే. చూడండి ఎంత బాగా వచ్చాయి సున్నుండలు. చాలా బాగా వచ్చాయి కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్స్ కొట్టట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి.